अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన రూపసిద్ధిలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? నిన్న బాగా సిద్ధి చెప్పుకున్నాము. ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇందులో ఈ రూపసిద్ధి ఎలా, ఇందులో ప్రత్యయం ఎలా వచ్చింది, ఏ అర్థంలో వచ్చింది, అనుబంధలోకి ఎలా అయింది, ఇటువంటి విషయాల్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. అస్తు ప్రకృతవంశరామః. నిన్న భాగ సిద్ధి వరకు చూశాము. ఆయన ఒకసారి ఎలా చెప్పుకున్నాం కాబట్టి దీంట్లో సు ఆదికి ఉత్పత్తి సు ఔ జస్ అం ఔట్ షస్ ఈ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తెచ్చుకోవాలి, వాటి తెచ్చుకోవడం పద్ధతి ఏంటి, ప్రక్రియ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. రాసుకుని భాగ తర్వాత నెక్స్ట్ ప్రక్రియ ఏంటి అనేది అక్కడి నుంచి కంటిన్యూ రాసుకోండి. ఇప్పుడు మనం భాగ అనేది ఒక ప్రాతిపదికంగా ఏర్పడుతుంది. చెప్తాను, రాసుకొని చెప్తాను. భాగ ఇంతవరకు వచ్చిందా, ఈ స్థితిలో రాసుకోండి. నిన్న భాగ రూపం వరకు మనకు రూపసిద్ధి చేశాము. దాని తర్వాత విసర్గం రావాలంటే మనం సు తెచ్చుకోవాలి. సు ఎక్కడ ఉంది కావాలంటే పక్కన లేని వాళ్ళు, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఒక పక్కన రాసుకోండి. సు ఔ జస్ ప్రథమ విభక్తిలో వస్తాయి. సు ఔ జస్. ద్వితీయ భక్తిలో అం ఔట్ షస్ పక్కన రాసుకోండి. ఇక్కడ ఎప్పటికైనా గుర్తుంటాయి. ప్రథమ విభక్తిలో సు ఔ జస్, ద్వితీయ విభక్తిలో అం ఔట్ షస్, తృతీయ విభక్తిలో టా భ్యాం భిస్, టా భ్యాం భిస్. చతుర్థ విభక్తిలో 1 by 1 రాసుకుని గే భ్యాం భ్యస్, గే భ్యాం భ్యస్. పంచమ విభక్తిలో గసి భ్యాం భ్యస్, పంచమ విభక్తిలో గసి భ్యాం భ్యస్. షష్ఠి విభక్తిలో గస్ ఓస్ ఆం, గస్ ఓస్ ఆం. సప్తమ విభక్తిలో గి ఓస్ సుప్, సప్తమ విభక్తిలో గి ఓస్ సుప్. ఇవి మనకు 21 ప్రత్యయాలు ఉన్నాయి. అంటే ఈ 21 ప్రత్యయాలతోటి మనకు 7 విభక్తులు తయారవుతున్నాయి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, ఈ విధంగా శబ్ద రూపాలు చెప్తాము. ఈ శబ్ద రూపాలు మనం ఏవైతే చెప్తున్నామో ఆ శబ్ద రూపాలు తయారవడానికి ప్రక్రియ మొత్తము ఈ 21 ప్రత్యయాలతోనే తయారవుతాయి. మనకి ఏ విభక్తిలో కావాలంటే ఆ విభక్తి యొక్క ప్రత్యయాలు తెచ్చుకొని మనం ఏకవచనం అయితే ఏకవచనం, ద్వివచనం అయితే ద్వివచనం, బహువచనం అయితే బహువచనం అవి తెచ్చుకొని మనం రూపసిద్ధి తయారు చేసుకుంటాం. ఇప్పుడు మనం భాగ తయారు చేయాలంటే ఆ 21 ప్రత్యయాల నుంచి ప్రథమ విభక్తి ఏకవచనంలో సు తెచ్చుకోవాలి. వీటిని ఏమంటే 21 ప్రత్యయాలకు సంక్షేపంగా ఒక ప్రత్యాహారం పేరు పెట్టాం. ఏది సు ఔ జస్ లో మొట్టమొదటి ప్రత్యయం ఏంటి సు, అంతిమంలో గి ఓ సుప్ అంతిమ ప్రత్యయం ఏంటి సు ప్రత్యయం. సు ప్రత్యయం అంతిమ అక్షరం ఏంటి, అంతిమ అక్షరానికి ప హలంత పకారం. అంటే మొట్టమొదటి సు, అంతిమ పా. సుకి పాకి మధ్యలో ఎన్నైతే ప్రత్యయాలు ఉన్నాయో వాటిన్నిటికి సింపుల్ గా సుప్ ప్రత్యాహారం పెట్టాం. సుప్ ప్రత్యయాలు అనగానే మీకు ఈ 21 ప్రత్యయాలు గుర్తు రావాలి. ఎక్కడైనా కానీ మన వ్యాకరణ శాస్త్రంలో సుప్ ప్రత్యయాలు అనగానే సుప్ అనగానే 21 ప్రత్యయాలు మీకు గుర్తు రావాలి. 21 ప్రత్యయాలకు సుప్ అని పేరు. సంక్షేపంగా చెప్పామట సుప్ ప్రత్యాహారం. ఇప్పుడు మనకు ప్రత్యాహ ఆ ఈ ఉన్ రో లుక్ ఏ ఓం ఐ ఔట్స్ హయ వరట్ లం న్యమంగణనం ఝభై ఘ ఢ ధస్ జబ గడదస్ ఖ ఫ ఛ ఠ థ చటతౌ కాపై షా షాసర్
హల్ ఇది ప్రత్యాహార సూత్రాన్ని. ఇక్కడ వీటికి ప్రత్యాహారాలు మనం తయారు చేసేటప్పుడు ఆ ఈ ఉంలో ఉండే మొట్టమొదటి అక్షరము, తర్వాత అంతిమ సూత్రం హల్లో ఉండే అంతిమ లకారం ఆ లాగా అల్ అయిపోయింది. అంటే ఈ 14 సూత్రాలను అల్ ప్రత్యాహారంతో సంక్షేపంగా చెప్పొచ్చు, మొత్తం వచ్చేస్తాయి. అల్ అనగానే అన్ని తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా సుప్ అనగానే సుప్ లో ఉండే మొట్టమొదటి ప్రత్యయము, తర్వాత అంతిమ పకారం తీసుకుంటే సుప్రత్యాహారం అంటాం. సుప్రత్యాహారంగా 21 ప్రత్యయాలు రావాలి. కానీ మనకు అందరూ ఒకటే కావాలి. ఏ రకంగా అనేది ఇప్పుడు చూద్దాం. రాసుకోండి. బాగా ఇంతవరకు వచ్చింది. దీనికి ఎదురు రాయండి కృదతింగ్. దానికి ఎదురు ఏం రాస్తారు? కృదతింగ్ అని రాయండి. కృదతింగ్ అనేన సూత్రేనా తింగ్ బిండ్ ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. తింగ్ బిండ్ ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. ఇక తింగ్ బిండ్ ప్రత్యయం ఏంటి రాసుకోండి. కృదతింగ్ ఇది సూత్రము. దానికి కొటేషన్ పెట్టుకుని దీనికి తాత్పర్యం రాసుకోండి. తింగ్ భిన్న ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. అంటే తింగ్ అంటే తిప్ తస్ జి, సిప్ తస్ థా, మిప్ వస్ మస్, తా ఆతాం ఝ, థాస్ ఆథాం ద్వం, ఇట్ వహి మహి. వీటిని తింగులు అంటాం. ఇక్కడ కూడా 18 ప్రత్యయాలు ఉన్నాయి. ఈ 18 ప్రత్యయాలు లకారాలు తయారవుతాయి. భవతి, భవత, భవంతి, భవసి, భవత, భవత, భవామి, భవావహ, భవామహ రూపాలు ఉన్నాయి కదా ఈ పరస్మై పదంలో. అదేవిధంగా ఆత్మీయ పదంలో ఇట్లా పరస్మై పద రూపాలు, ఆత్మీయ పద రూపాలు ఈ తిప్ తస్ జి అనే 18 ప్రత్యయాల చేత ఇవి మనకు తయారవుతాయి. అందులో ఏ ప్రత్యయాలు ఉన్నాయి వీటన్నిటి తింగ్ ప్రత్యయాలు అంటాం. తింగ్ అనగానే తిప్లో ఉండే మొట్టమొదటి అక్షరం. ఇక్కడ కూడా ఉత్తమ పురుషంలో ఇటు వహి మహింగ్లో ఉండే అంతిమ అక్షరం. మొట్టమొదటి అక్షరం అంతిమ అక్షరం. మొట్టమొదటి అక్షరానికి అంతిమ అక్షరానికి మధ్యలో ఎన్నైతే ప్రత్యయాలు ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. వాటిని సంక్షేపంగా తింగ్ అని చెప్తాం. తింగ్ అనగానే మొత్తం 18 ప్రత్యయాలు తీసుకోవాలి. ఇక్కడ ఏమంటే కృతింగ్ ఈ 18 ప్రత్యయాలు కానిటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కృతులు అంటాము. ఈ 18 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయమైనా అది తింగ్ అయిపోతుంది అని చెప్పింది సూత్రం. అందుకే కృతింగ్. ఇక్కడ భాగాలో ఏ ప్రత్యయం ఉందండి? భాగాలో అంతిమక్షరం ఏం కలిపాం? భాగాలో అంతిమక్షరం ఏం కలిపాం? భాగాలో అంతిమక్షరం ఏంటి? ప్రత్యయం ఏంటి? దీంట్లో ప్రత్యయం ఏంటి? ధాతు ఏంటి? చెప్పండి. ప్రత్యయం ఏంటి? ధాతు ఏంటి? ధాతువు ఘై ప్రత్యయం ఆచార్య. ఘై ప్రత్యయం. ఘై ప్రత్యయానికి అనుబంధంలో పోయేస్తే ఏమైంది? ఆ ఘై ప్రత్యయానికి అనుబంధంలో పోస్తే ఆమైంది. అది కృత్ ప్రత్యయం. ఎందుకంటే తింగు పిండి ప్రత్యయం తింగు కాదు. 18 ప్రత్యయాలు ఈ ఘై ప్రత్యయం లేదు కాబట్టి ఇది తింగు పిండి ప్రత్యయం కాబట్టి వీటికి కృత్ సంజ్ఞ అని పేరు వచ్చింది. ఆ ఘై ప్రత్యయానికి అనుబంధంలో పోయేస్తే ఆ మిగిలింది. ఆ అకారనే గాలో గకార హలంతో వచ్చింది కదా, ఆ గకార హలంతో కలిపేశాం. బాగాలో గకారం నుండి అకారం కృత్ ప్రత్యయము. ఎందుకంటే ఘై నుంచి వచ్చింది కాబట్టి దానికి ఆ ఆకారానికి కృత్ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. ఓకేనా? ఆ ఆకారానికి కృత్ అని ఒక పేరు పెట్టాం. సరే, అట్లా కృత్ అని పేరు పెట్టడం ఏ లాభం వచ్చింది? రాసుకోండి. కృత్ తద్ధిత సమాసాశ్చ. కృత్ తద్ధిత సమాసాశ్చ. కృత్ తద్ధిత సమాసాశ్చ. కృత్ తద్ధిత సమాసాశ్చ. అనేన సూత్రేణ ఇదేమంటుంది చూడండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, కావాలంటే అది ముందు పెట్టుకోండి. కృత్ తద్ధిత సమాసాశ్చ అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. స్క్రీన్ మీద చూసుకోండి. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇక్కడ పైన రాసామండి. బాగా హలంత కలపలేదు, ఆ పక్క తీసి పెట్టాం. ఆ అకారం ఎక్కడి నుంచి ఘై ప్రత్యయం నుంచి వచ్చింది అన్నమాట. ఆ అకార ఘై ప్రత్యయానికి కృత్ అని పేరు. ఆ కృత్ ప్రత్యయం అంతిమం ఉంది కాబట్టి ఈ సూత్రం
కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే, ఏ దానికి అంతిమంలో ఉందండి ఇక్కడ భాగ్. భాగ్ అనే పదానికి అంతిమంలో ఉంది ఏది అకారం. అకారం అంటే కృత్ ప్రత్యయం, తింగుల్లో లేదు కాబట్టి ఆ కృత్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉంటుందో ఆ మొత్తానికి ప్రాతిపదికం అని ఒక పేరు పెట్టాం. మళ్ళీ ఏం పేరు పెట్టాము? ప్రాతిపదికం అని పేరు పెట్టుకున్నాం. ఓకేనా? అలాగే అన్య సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ప్రాతిపదిక సంజ్ఞ ఇప్పుడు భాగ అనేది మొత్తం ఒక ప్రాతిపదిక అయిపోయింది. ఈ సూత్రం రానంతసేపు భాజ్ ధాతు ఆ ప్రత్యయం భిన్న భిన్నంగా ఉన్నాయి. ఈ సూత్రం వచ్చి రెండింటిని కలిపి ఒక ప్రాతిపదికం పేరు పెట్టేసింది. ఏం పేరు పెట్టింది? ప్రాతిపదికం. కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు వచ్చేస్తుంది. అందుకే భాగా అనేది ప్రాతిపదికం అయిపోయింది. ఓకేనా? భాగా అనేది ఏమైంది? ప్రాతిపదికం అయిపోయింది. ఓకేనా? సరే, దీనికి ఎదుగు రాయండి. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. ప్రాతిపదిక సంఖ్య పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? జ్ఞా ప్రాతిపదికాత్. జ్ఞా ప్రాతిపదికాత్. ప్రాతిపదిక సంఖ్య పేరు పెట్టుకున్నాక ఈ సూత్రం వచ్చింది. జ్ఞా ప్రాతిపదికాత్. జ్ఞా ప్రాతిపదికాత్. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఇప్పుడు చెప్పాం కదా మనం. సు ఔజస్ రాసుకోండి. అస్మిన్ అధికారే సూత్రం ఉందంట. సు ఔజస్ ని విడివిడిగా చెప్తున్నా, విడివిడిగా రాసుకోండి. సు ఔజస్ ఔట్షస్ తాభ్యాంభిస్ గేభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ గస్ ఓస్ ఆమ్ గి ఓస్ సుప్. 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 ఇది సూత్రం అండి. మొత్తం సంధియుక్తం చేస్తే మనకు భిన్నంగా ఉంటుంది, కానీ విడదీసి చెప్పాను కొంచెం అలవాటు కావాలని చెప్పి. తో కొటేషన్ పెట్టుకుని అనేన సూత్రేణ ఏకవింశతి ప్రత్యయాః ప్రాప్తాః. అనేన సూత్రేణ ఏకవింశతి ప్రత్యయ ప్రాతిపదికాత్ ప్రాప్తాః. అనేన సూత్రేణ ఏకవింశతి ప్రత్యయాః ప్రాతిపదికాత్ భవంతి. ప్రాతిపదికం చేత వస్తాయి. ప్రాతిపదికాత్ భవంతి. అక్కడ ప్రాప్తాః రాసాం, అట్లాగే రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రాతిపదికం పక్కనే వస్తాయన్నమాట. ప్రాతిపదికాత్ అంటే ప్రాతిపదిక భాగాన్ని ప్రాతిపదికం అయిపోయింది కదా, ఆ ప్రాతిపదికం పక్కన ఎన్ని మొత్తం 21 ప్రత్యయాలు వచ్చాయి. ప్రాతిపదికాత్ భవంతి, ప్రాతిపదికం పక్కన వచ్చాయి. కానీ ఇవన్నీ ఏంటివి అసలుకి? 21 ఏంటివి? అప్పుడు ఈ సూత్రం చెప్తుంది. కింద రాయండి. ప్రత్యయః. అసలు 21 ఏంటి? సు ఔజస్ ఔట్షస్ ఏమంటాం వీటిని అన్నిటిని అంటే ఈ సూత్రం చెప్తుంది. ప్రత్యయః ఇది సూత్రం అండి. అనేన సూత్రేణ ఏకవింశతి ప్రత్యయానాం ప్రత్యయ సంజ్ఞా భవతి. ఏకవింశతి ప్రత్యయానాం ప్రత్యయ సంజ్ఞా భవతి. ఈ ఏకవింశతి ప్రత్యయాలకు ముందు ప్రత్యయం పేరు పెట్టి ఈ సూత్రం పెట్టిందంట. ప్రత్యయాలకు ప్రత్యయం పేరు పెట్టినది ఈ సూత్రం ద్వారా మొత్తం ప్రత్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టబడ్డాయి. అన్ని కూడా 18 ప్రత్యయాలు, 21 ప్రత్యయాలు. కానీ ఆ ప్రత్యయాలు ఎక్కడ రావాలి అంటే చెప్తుంది పక్కన. ప్రత్యయాః కుత్ర భవంతి. ప్రత్యయాలు ఎక్కడ వస్తాయంటే పరశ్చ. ప్రత్యయాః కుత్ర భవంతి. ప్రత్యయాలన్నీ ఎక్కడ వస్తాయి? భాగాన్ని ప్రాతిపదిక పక్కలో వస్తాయి. పరశ్చ
పక్కనే వస్తాయి. ఎవరికి? ప్రాతిపదికానికి పక్కనే. ఈ సూత్రం రెండింటికి పనిచేస్తుంది. ధాతు ఉంటే ధాతుకు పక్కన చేసుకొని చెప్తుంది. ప్రాతిపదికం అయితే ప్రాతిపదిక పక్కన చేసుకొని చెప్తుంది. రెండే ఉండే మనకు. ప్రాతిపదికం అన్న ఉంటుంది, లేదా ధాతు అన్న ఉంటుంది. ధాతు ఉన్నా ధాతుకు పక్కన చేస్తుంది, ప్రాతిపదిక ఉన్నా ప్రాతిపదిక పక్కనే వస్తున్నాం. ఓకేనా? అందుకే పరశ్చ పరశ్చ అనన్య సూచన ప్రత్యయాః పరే భవంతి. అనన్య సూచన ప్రత్యయాః డైరెక్ట్ చెప్పేసిన ప్రత్యయాః పరే భవంతి. ప్రత్యయాలు పరే వస్తాయి, పక్కనే వస్తాయి. ప్రత్యయాః పరే భవంతి అంటే ఎవరికైతే నువ్వు ప్రత్యయం పేరు పెట్టావో ఏషాం ప్రత్యయ సంజ్ఞా విహితాః తే ప్రాతిపదికాత్ భవంతి. తే ప్రాతిపదికాత్ భవంతి. ప్రాతిపదిక పక్కనే వస్తాయని చెప్పినమాట. ఓకేనా? ప్రత్యయాః పరే భవంతి అంటే ప్రాతిపదిక పక్కనే వస్తాయి. ఓకేనా? ఈ సూత్రం ద్వారా మనం పక్కనే వచ్చాయి. కానీ మనకు ఒకటి కావాలి, మొత్తం వచ్చేసాయి. కానీ కింద రాసుకున్నాం పరంతు అత్ర ఏకమేవ ఆవశ్యకం. కింద రండి. పరంతు అత్ర ఏకమేవ ఆవశ్యకం. ఒకే ప్రత్యయం కావాలి. 21 నుంచి ఒక ప్రత్యయం కావాలి. పరంతు అత్ర ఏకం ఏవ ఆవశ్యకం. ఇక్కడ ఒకటే ప్రత్యయం కావాలి. ఏకమేవ ఆవశ్యకం. ఏం చేయాలి? ఒకటి కావాలంటే దానికి ఒక వ్యవస్థ మహర్షి పాని కల్పించాలి. 21 నుంచి ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి మనం అంటే దానికి సమాధానంగా రాసుకోవాలి. ముందు దానికి అన్నిటికీ ఒక ప్రక్రియ ప్రణాళి తయారు చేస్తున్నాడు. ముందు దాని కింద రాసుకోండి. అతః అందువలనే పరంతు అత్ర ఏకమేవ ఆవశ్యకం చెప్పాం కదా. ఆ ఏంటి కాదు ఒకటి, అందువల్లనే అతః సుపః 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 సూత్రం రాసుకోండి. సుపః ఇది కొటేషన్ పెట్టుకుని రాసుకోండి. కొటేషన్ పెట్టుకుని రాసుకోండి. సుపః అనేది ఒక సూత్రము. అనేన సూత్రేణ సుపానాం త్రీణి అనేన సూత్రేణ సుపానాం త్రీణి అనేన సూత్రేణ సుపానాం త్రీణి ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి. అనేన సూత్రేణ సుపాన సుప్ అంటే చెప్పండి మొత్తం 21 ప్రత్యయాలకు. ఆ సుప్పులకు క్రమంగా త్రీణి మూడిట్లకు ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి. 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 మళ్ళీ అంటే ఈ 21 ప్రత్యయాలు క్రమంగా మూడిట్లకేమో ఏకవచనం ద్వివచనం బహువచనం, మళ్ళా మూడిట్లకు ఏకవచనం ద్వివచనం బహువచనం, మళ్ళా మూడిట్లకు ఏకవచనం ద్వివచనం బహువచనం. అట్లా అన్నిటికీ 21 ప్రత్యయం క్రమంగా మూడిట్లకు ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టింది. ఏకవచనానికి ఏకవచనం ఎవరి పేరు పెట్టా అంటే ఈ సూత్రం ప్రకారం మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. సుపః అనే సూత్రం వచ్చేసి సుప్పులన్నిటికీ ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టింది 21 ప్రత్యయాలకు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం వచ్చింది? నెక్స్ట్ సూత్రం వచ్చింది, రాసుకోండి. విభక్తిశ్చ అనేన సూత్రేణ అనేన విభక్తిశ్చ అనే సూత్రం అండి. దీని తాత్పర్యం రాసుకోండి. అనేన సూత్రేణ సుపానాం సుపాం త్రీణి విభక్తి సంజ్ఞకాని భవంతి. సుపాం త్రీణి విభక్తి సంజ్ఞకాని భవంతి.
సుపాం త్రీణి త్రీణి విభక్తి సంజకాని భవంతి. త్రీణి త్రీణి సుపాం విభక్తి సంజకాని భవంతి. త్రీణి త్రీణి విభక్తి సంజకాని భవంతి. ఈ సూత్రం ఏం చెప్పింది? నువ్వు ఎవరికైతే మూడిట్లకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టావో వాటికే క్రమంగా అదే మూడిట్లకు ప్రథమ విభక్తి, మళ్ళీ మూడిట్లకు ద్వితీయ విభక్తి, మళ్ళీ మూడిట్లకు తృతీయ విభక్తి, అట్లా మూడిట్లకు విభక్తి సంజ్ఞ పేరు పెట్టుకొని చెప్పిందన్నమాట. అందుకే ఏ రాశారు? విభక్తిష్ట అంటే అనేన సూత్రేణ సుపాం త్రీణి త్రీణి విభక్తి సంజకాని భవంతి. అంటే ఈ 21 ప్రతి ఒక వ్యవస్థ చేసుకుంటున్నాం అన్నమాట. పై సూత్రం వచ్చి ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టిపోయింది. విభక్తిష్ట సూత్రం వచ్చేసి వాటికే ప్రథమ విభక్తి, ఆ మూడిట్లకే ప్రథమ విభక్తి, మళ్ళీ మూడిట్లకు ద్వితీయ, మళ్ళీ మూడిట్లకు తృతీయ, చతుర్థి, అలా క్రమంగా మూడిట్లకు విభక్తి సంజ్ఞ పేరు పెట్టిందన్నమాట. ప్రథమ విభక్తి నుంచి మొదలుకొని సప్తమ విభక్తి వరకు. జీ ఓకే అండి. తో విభక్తి సంజ్ఞ పెట్టుకున్నాం. సరే, ఇప్పుడు కానీ ఊరికే ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి పేరుకి పెట్టుకున్నాం. కానీ అందులో ఏం తెచ్చుకోవాలి ఇంకా నిర్ణయం కాలేదు. ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి నిర్ణయం కాలేదు. ఆ నిర్ణయం కోసము నిర్ణయం ఎవరు చేస్తారంటే రాసుకుందాం. కింద రాసుకోండి. ప్రాతిపదికార్థ, కింద పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ప్రాతిపదికార్థ చూసి రాసుకున్నాం. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అంటే ప్రథమ విభక్తి తెచ్చుకో అని చెప్పింది. ప్రథమ అంటే ప్రథమ విభక్తి వస్తుంది అని చెప్పింది. 21 ప్రత్యయాల నుంచి ఏం నిర్ణయం చేసింది? ఏం తెచ్చుకోవాలంటే ప్రథమ అంటే ప్రథమ విభక్తి తెచ్చుకో. ప్రథమ విభక్తులు ఏమున్నాయి? సు, ఔ, జస్, ఈ 3 వచ్చేసాయి. ఏమొచ్చేసాయి? 3 వచ్చేసి రాసుకుని. అనేన సూత్రేణ ప్రాతిపదికార్థే, మన ప్రాతిపదికం పక్కనే తెచ్చుకునే ఎన్ని ప్రత్యయాలు వచ్చాయి? అందుకే అనేన సూత్రేణ ప్రాతిపదికార్థే, అనేన సూత్రేణ ప్రాతిపదికార్థే ప్రథమా విభక్తి భవతి. ప్రాతిపదికార్థే కిం భవతి? ప్రథమా విభక్తి భవతి. ఓకే అండి. సో ప్రథమ విభక్తి లో కూడా ఎన్ని వచ్చాయి? మనకు 3 ఉన్నాయి. సు, ఔ, జస్. అందులో కూడా మనకు 1 కావాలి. ఏం తెచ్చుకోవాలి 3 అంటే దానికి కూడా నిర్ణయం కోసం ఒక సూత్రం వచ్చింది. రాసుకోండి. ద్వేకయోర్ ద్విర్వచనైక వచనే. ద్వేకయోర్ ద్విర్వచనైక వచనే. ద్వేకయోర్ ద్విర్వచనైక వచనే. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. అనేన సూత్రేణ ఏకవచన వివక్షాయాం ఏకవచనం భవతి, ద్వివచన వివక్షాయాం ద్వివచనం భవతి. నీకు ఏకవచనం కావాలంటే ఏకవచనం తెచ్చుకో, ద్వివచనం కావాలంటే ద్వివచనం తెచ్చుకో. అది నీ ఇష్టం అని చెప్పింది, స్పష్టంగా చెప్పింది అనమాట. ద్వేకయోర్ ద్వివచనైక వచనం అంటే ఒకవేళ క్రమంగా ఉన్న ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఒకవేళ ఏకి వివక్ష అనుకో, ఒకటి ఏకవచనం చెప్పాలనుకుంటే సు ప్రత్యయం వస్తుంది. ఒకే ద్వివచనం చెప్పాలనుకోండి ఔ ప్రత్యయం వస్తుంది అని క్రమంగా తెచ్చుకొని చెప్పింది. అంటే ఏకవచన వివక్ష ఏకవచనం, ద్వివచన వివక్ష ద్వివచన ప్రత్యయం వస్తుంది. బహువచనానికి వేరే సూత్రం వస్తుంది. ఏకవచనం కావాలన్నా, ద్వివచనం కావాలన్నా
ఈ సూత్రం ద్వారా మనము తెచ్చుకుంటాం. కానీ ఎక్కడ ఏది కావాలో అది తెచ్చుకుంటాం. మనకు ఏకవచనంలో సు కావాలి, సు తెచ్చుకుంటే విసర్గం వస్తుంది. కాబట్టి సు ద్వారా విసర్గం వస్తుంది కాబట్టి మనం ఏకవచనం సు ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే ఏకవచన వివక్షాయం ఏకవచనం భవతి అని చెప్పాం కదా, ద్వివచన వివక్షాయం ద్వివచనం భవతి. పరంతు అత్ర ఏకవచన వివక్ష అస్తి. రాసుకునే పరంతు అత్ర ఏకవచన వివక్ష అస్తి. పరంతు అత్ర ఏకవచన వివక్ష అస్తి. పరంతు అత్ర ఏకవచన వివక్ష అస్తి. అతః ఏకవచనం భవతి. అతః ఏకవచనం భవతి. అతః ఏకవచనం భవతి. సో ఏకవచనం వస్తుంది సు ఔ జస్ట్ నుంచి ఏం తెచ్చుకోవాలంటే ఏకవచనం తెచ్చుకోని చెప్పింది. అందుకే కింద రాసాడు భాగా సు. భాగా సు. సు పై అదిసినాక బింది కూడా ఉంది. ఇక్కడ మన చెప్పేటప్పుడు రాయించలేదు, కానీ మహర్షి పాణి సూత్రం రచించేటప్పుడు దాని పైన అదిసినాక బింది కూడా పెట్టాడండి. అందుకే అలాగే రాస్తున్నాం భాగా సు. భాగా సు. భాగా సు. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి, అనుబంధం లోపం చేసుకోవాలి. అనుబంధం లోపం ఎలా అవుతుంది రాసుకో. ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. అనేన సూత్రేణ అనేన సూత్రేణ ఉపదేశే యో అనునాసిక అచ్ తస్య ఇత్ సంజ్ఞా భవతి. ఉపదేశే అనునాసిక అచ్. అనేన సూత్రేణ ఉపదేశే యో అనునాసిక అచ్ అని బ్రాకెట్ లో ఊ పెట్టి ఊ పైన అర్ధసంధాకార బింది పెట్టింది. ఓన్లీ ఊ పైన అర్ధసంధాకార బింది, అది అచ్చు. అంటే ఈ అనునాసిక ఎక్కడ ఉంటుంది, ఎప్పుడైనా అచ్చుల్లో ఉంటుంది. అచ్చుక ధర్మం, కానీ అచ్చు పైన ఉంటుంది. ఏదో ఒకటి అచ్చు ఉండాలి ఖచ్చితంగా. మనం భాగాలు బజధాతులో జా పైన జాకారం ఉండే అకారం పైన అర్ధసంధాకార బింది వచ్చింది. ఇక్కడ సులో ఉండే ఊ ఉంది కదా, ఊ పైన ఉండే ఊ పైన ఉండే అర్ధసంధాకార బింది, అది అనునాసికతో కూడుకునే అచ్చు అనమాట. ఆ అనునాసికతో కూడుకున్నటువంటి అచ్చుకి ఈ సూత్రము ఇత్ అని పేరు పెట్టేసింది అనమాట. అందుకే రాసుకోండి ఉపదేశే యో అనునాసిక అచ్ అని బ్రాకెట్ లో ఊ పైన అర్ధసంధాకార బింది, దానికి ఇత్ అని పేరు పెట్టాం. అనునాసిక అచ్ తస్య ఇత్ సంజ్ఞా భవతి. తస్య ఇత్ సంజ్ఞా భవతి. తస్య ఇత్ సంజ్ఞా భవతి. తస్య ఇత్ సంజ్ఞా భవతి. తో ఇత్ సంజ్ఞా అని పేరు పెట్టుకోవడం ఎలా వచ్చి తెలుసు కదా మనకు. ఇత్ అని పేరు పెట్టుకుంటే మనం పైన చేసుకున్నాం. ముందు ఇత్ సంజ్ఞ పెట్టుకోవడానికి ముందు అనునాసిక అంటే ఏమిటి కూడా వచ్చినాం. ఇక్కడ ముఖనాసిక వచనోను నాసిక అని చెప్పుకున్నాం. ముఖము చేత నాసిక చేత ఏదైతే ఉచ్చరించబడుతుందో దాన్ని అనునాసిక అచ్ అని అంటాం. ధన్యవాదాలు. అనునాసిక అచ్ అని అంటాం. సారీ, ముఖనాసిక వచనోను నాసిక. ముఖేన నాసికయ యద్ ఉచ్చార్యతే తద్ అనునాసిక సంజ్ఞకో భవతి. ముక్కు ద్వారా నోటి ద్వారా ఏదైతే ఉచ్చరిస్తామో దాన్ని అనునాసిక పైన చెప్పుకున్నాం, పైన రాశాం కూడా, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దాన్ని అనునాసిక అంటాం చెప్పినాం స్పష్టత కోసం. ఇక్కడ అర్ధసంధాకార బింది ఉచ్చరించాలి అంటే అనునాసిక ఉచ్చరించాలంటే ముక్కు సహాయంతో నోటి సహాయంతో మాత్రమే ఉచ్చరించగలుగుతాము. అస్తు. కాబట్టి అనునాసిక అంటే మనకు ముఖనాసిక వచనం నాసిక ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇత్ సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత ఉకారం దానిపైన ఉండే అర్ధసంధాకార బిందికి అనునాసిక కాబట్టి దానికి ఇత్ అని పేరు పెట్టుకున్నాం. అనునాసిక అచ్చు కాబట్టి ఇత్ అని పేరు పెట్టుకున్నాం. ఇత్ అని పేరు పెట్టుకోగానే ఎవరు వస్తారు? తస్య లోపః ఆదర్శనం లోపః. తెలుసు కదా, రాయండి. తస్య లోపః. తస్య లోపః. అనేన సూత్రేణ ఇత్ సంజ్ఞకస్య లోపః భవతి. అనేన సూత్రేణ ఇత్ సంజ్ఞకస్య లోపః భవతి.
ఇత్ సంజ్ఞకనే నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో దానికి లోపం చేసేయి. ఎవరికి ఇత్తే పెట్టాం? ఊ పైన ఉండే అర్ధ సంధ్యాకార బింది ఉంది కదా, దానికి ఇత్ అని పేరు పెట్టాం. అదే కదా అచ్, అనునాసికతో కూడుకొని ఉండేటువంటి అచ్. అనునాసిక ఏంటి? అర్ధచంద్రాకారము, అచ్ ఉకారం. అంటే అనునాసికతో కూడుకునేటువంటి అచ్ కాబట్టి దానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం వచ్చి ఇత్ అని పేరు పెట్టింది. ఇత్ అని ఎవరికైతే పేరు పెడతామో వెంటనే తస్య లోపః అనే సూత్రం వచ్చేసి దానికి లోపం చేయమని చెప్పింది. ఓకే, తస్య ఇత్ సంజ్ఞకస్య లోపః భవతి అనేన సూత్రేణ తస్య ఇత్ సంజ్ఞకస్య లోపః భవతి. నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో దానికి లోపం చేసేయి. నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో దానికి లోపం చేసేయి. లోపం అంటే ఏమిటి? లోపం చేయమని చెప్పి. లోపం అంటే ఏం చేయాలి? అదర్శనం లోపః రాసుకోండి. అవన్నీ ముందు రాసాం. అదర్శనం లోపః, అదర్శనం లోపః అనేన సూత్రేణ యద్ భూత్వా నా భవతి తద్ అదర్శన సంజ్ఞకో భవతి. పైన ఇంకో రకం చెప్పింటాను, ఇక్కడ ఇంకో రకం చెప్తున్నాను. రెండింటికి తాత్పర్యం ఒకటి. యద్ భూత్వా ఏదైతే ఉండి, యద్ భూత్వా నా భవతి ఏదైతే ఉండి మళ్ళీ ఉండకుండా పోతుందో. ఇక్కడ ఉకారం ఉంది, దాన్ని తీసేసాం, ఉండకుండా పోతుంది అంటే కనిపించకుండా పోతుంది. దాన్ని అదర్శనం అంటాం. యద్ భూత్వా నా భవతి తద్ అదర్శన సంజ్ఞకో భవతి. యద్ భూత్వా నా భవతి, యద్ భూత్వా నా భవతి తద్ అదర్శన సంజ్ఞకో భవతి. తద్ అదర్శన సంజ్ఞకో భవతి. ఓకే, సో అది లోపం అంటే ఏమిటంటే కనిపించకుండా చేయడానికి లోపం అంటా అని చెప్పి చెప్పింది. సరే, కనిపించకుండా చేస్తే ఏమవుతుంది? సకాలం ఒకటి మొలుతుంది. భాగ్ స్, అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. భాగ్ స్, సులో ఉండే అర్ధసింధాకార బింది ఉకారం వెళ్ళిపోతుంది. సకాలం ఒకటి మొలుతుంది. స్ సకాల హలంతం. భాగ స్, గా పూర్తిగా ఉంది. భాగ స్. అంటే లోపం చేయమని చెప్పిన ఆ పని చేయాలి. చేస్తే ఏమవుతుంది? ఆ స్థితి ఉంటుంది. భాగ స్. ఇప్పుడు రాయండి దీనికి అర్థంగా. భాగ స్. సుప్తింగంతం పదం ఏంటండి? ఇప్పుడు రాయండి. సుప్తింగంతం పదం. సుప్తింగంతం పదం. సుప్తింగంతం పదం. అనేన సూత్రేణ సుబంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఏమంటుంది? అనేన సూత్రేణ సుబంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సుబంతానికి అంటే సుప్పు అనేది ఏ దానికైతే అంతిమంలో దానికి పదసంజ్ఞ ఆచార్య. ఏంటండి? పదసంజ్ఞ భవతి ఆచార్య. నేను చెప్పానండి, ప్రాతిపదిక సంజ్ఞ అని చెప్పారు. క్షమ్యతామండి, ప్రాతిపదిక సంజ్ఞ చెప్పాను. పదసంజ్ఞ. సుప్రతి ఏ దానికైతే అంతిమంలో ఉందని దానికి పదసంజ్ఞ అని పేరు పెట్టుకుంటాం. ఇక్కడ సుప్ ఏంటి? భాగ స్. స్ అనే సకాల సుప్రత్యయంలో ఉండే సు అనే సుప్రత్యయం నుంచి వచ్చింది కదా. ఆ సుప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే స్ సకాలం అయింది. ఆ సుప్రత్యయం, ఆ సుప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి పద సంజ్ఞ అని పేరు వస్తుంది. ఆ మొత్తానికి ఏమొస్తుంది? పద సంజ్ఞ అని పేరు వస్తుంది. బాగా స్ లో సకాలం అనేది సుప్రత్యయం కాబట్టి ఆ ప్రత్యయం అంతిమంలో ఉంది. ఎవరికి? బాగా అనే దానికి అంతిమంలో ఉంది కాబట్టి ఏ దానికైతే అంతిమంలో ఉందో సుప్రత్యయం ఆ మొత్తానికి పద సంజ్ఞ అని పేరు వస్తుంది. అంటే ఇప్పుడు బాగా స్ అనేది మొత్తం పద సంజ్ఞ అని పేరు. పద సంజ్ఞని ఒక పేరు పెట్టుకున్నాం. ఇది కూడా ఏ విధంగా ప్రాతిపదిక పేరు పెట్టుకుంటాం అలాగే పద సంజ్ఞని ఒక పేరు పెట్టుకుంటాం. కాబట్టి దీనికి పద సంజ్ఞ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ సూత్రం వచ్చి పద సంజ్ఞ అని పేరు పెట్టినప్పుడు పదంగా భావిస్తామండి. మనకు సంస్కృతంలో ఏదైనా కానీ ఈ సూత్రం వచ్చేసి పద సంజ్ఞ అని చెప్పేంత వరకు అది పదం కింద భావించం. ఈ సూత్రం వచ్చి ఎప్పుడైతే ఈ 21 ప్రత్యయాల నుంచి ఏదో ఒక ప్రత్యయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే దాన్ని పదంగా భావించి దాన్ని ఉపయోగించుకుంటాము. దీన్ని ఈ సూత్రం వచ్చేసి పద సంజ్ఞ పేరు పెట్టినంతసేపు అది ఎల్లప్పుడూ శబ్దంగానే భావిస్తాం, పదంగా భావించాం.
పదంగా భావించాలంటే ఖచ్చితంగా ఇది ఈ సూత్రం ప్రకారం సుప్ ప్రత్యయంలోంచి 21 ప్రత్యయం ఏదైనా ఒకటి వచ్చినప్పుడే దాన్ని పదంగా భావిస్తాం. ఓకే, సో పద సంజ్ఞాన్ని పేరు పెట్టింది. పద సంజ్ఞాన్ని పేరు పెట్టి ఎలా పోయింది? ఇప్పుడు భాగస్ కి పద సంజ్ఞాన్ని పేరు వచ్చింది. భాగస్ కి పద సంజ్ఞాన్ని పేరు వచ్చింది. పద సంజ్ఞాన్ని పేరు పెట్టి ఎలా వచ్చింది? రాసుకున్నాం. పదస్య ఇదం అధికార సూత్రం. పదస్య ఇదం అధికార సూత్రం. ఇది అధికార సూత్రం అంట. ఇప్పుడు అంగస్య అని చెప్పి అంగాధికారానికి వెళ్ళాం కదా, అలాగా పదస్య అని చెప్పి పదాధికారానికి వెళ్ళిపోతాం. పదస్య ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ అధికారం ఏముందంట? అస్మిన్ అధికారే ససజుసోరుహు. సస ఈ అధికార ఈ సూత్రంలో ఏముందంట? అది రాసుకున్నాం. ససజుసోరుహు. సజుసోరుహు అని చెప్పాలి. సజుసోరుహు. ఈ అధికారం చేస్తుందంటే సజుసోరుహు. 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 ఇది ఏమంటుంది? రాసుకోండి. అనేన సూత్రేణ పదాంతస్య సకారస్య. చూడండి, ఇప్పుడు పద సంజ్ఞని పేరు పెట్టండి, పదాంతస్య అని చెప్తున్నాం. పద సంజ్ఞని పేరు పెట్టకపోతే పదాంతస్య అని చెప్పేవాళ్ళం కాదు. అది ఈ సూత్రం వచ్చేదే కాదు. పద సంజ్ఞ పేరు పెట్టాం కాబట్టి ఈ సూత్రం వచ్చిందన్నమాట. సో అందుకే ఉంటుంది. ఏమంటుంది? రాసుకోండి. అనేన సూత్రేణ పదాంత సకారస్య. ఇప్పుడు పదం ఏంటి కదా? భాగస్ అనే పదం అండి. మొత్తం పద సంజ్ఞ పేరు పెట్టినాం. ఆ పదాంత సకారానికి పదాంత సకారస్య అనేన సూత్రేణ పదాంత సకారస్య రు ఇతి అయం ఆదేశో భవతి. పదాంత సకారస్య రు ఇతి అయం ఆదేశో భవతి. రు ఇతి అయం ఆదేశో భవతి. పదాంత సకారస్య రు ఇతి అయం ఆదేశో భవతి. రు ఇతి అయం ఆదేశో భవతి. ఓకేనా? తో రు చేయండి. ఆ పని ఏ పని చెప్తే ఆ పని చేయాలి కదా. తో సకార స్థానంలో రు వచ్చిందండి. పదాంత సకారానికి భాగస్య పదం, ఆ పదానికి అంతంలో స్ ఉంది. ఆ సకారానికి రు ఆదేశో భవతి. రు ఇతి అయం ఆదేశో భవతి. తో సకార స్థానంలో రు వచ్చింది. అందుకే రాయండి కింద భాగ రు. రు పెట్టి దానిపైన అదిశనాక బిందు వస్తుందండి. ఇక్కడ అదిశనాక బిందు వస్తుంది. ఇక్కడ రూలో ఉండే ఊ పైన అదిశనాక బిందు విడగొట్టుకున్నామంటే భాగ రు. భాగ రు. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. రు ఇత్యస్య అనుబంధ లోపః. రు ఇత్యస్య అనుబంధ లోపః. రు అనడానికి అనుబంధ లోపం ఎట్లా అవుతుంది? ఏ విధంగా అయితే సుప్రత్యయానికి అనుబంధ లోపం చేశామో ఉపదేశే అజనునాసిక ఇత్ తస్య లోపః అదర్శన లోపః. ఇక్కడ కూడా అంతే. రూలో ఉండే ఊ కదా, ఊ పైన అదర్శన దాకా బింది ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అవుతుంది. అందుకే పైన ఉండే విధంగా అర్థం చేసుకోండి. ఓకేనా? రూలో ఊ పైన అదర్శన దాకా బింది ఉంది. దానికి ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా ఇత్తని పేరు పెట్టుకుంటాము. ఇత్తని పేరు పెట్టుకోగానే తస్య లోపః అదర్శన లోప ప్రకారంగా లోపం చేస్తాం. ఓకేనా? అందుకే డైరెక్ట్ గా రు ఇత్యస్య అనుబంధ లోపః రాయండి. రు ఇత్యస్య అనుబంధ లోపః. రు ఇత్యస్య కిం అనుబంధ లోపః. అనుబంధ లోపం చేస్తే రేపం మిగులుతుంది. కింద రాయండి. రేపం ఒకటి మిగులుతుంది. భాగ ర హలంతం. రేపం హలంతం పెట్టండి. భాగ ర. భాగ ర. భాగ ర. భాగ ర. రేపం హలంతం. దీనికి ఎదురుగా రాసుకోండి. విరామోవసానం. విరామోవసానం. విరామోవసానం.
విరామోవసానం. భాగ ర రేపానికి అంతిమం రేపం హలంతం అండి, రకాల హలంతం వచ్చింది. భాగ ర దానికి ఎదురుగా విరామోవసానం. ఇదేమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ విరామ వర్ణస్య, అనేన సూత్రేణ విరామ వర్ణస్య అంటే బ్రాకెట్ రేపం పెట్టుకో, రా హలంతం. విరామ వర్ణస్య ఏంటి విరామ వర్ణం ఏంటి? రా అంటే రూకి అనుబంధంలో రా వచ్చినాడు. దీని తర్వాత ఏ మార్పులు ఉండవంట, అంతే అంతిమ స్థితి అనమాట. అది దానికి ఏం చేయనికి లేదన్నమాట. అటువంటి వర్ణానికి విరామం అయిపోయింది, నిలబడిపోయింది అన్నమాట. అటువంటి వర్ణానికి ఇది అవసానం అని పేరు పెడుతుంది ఈ సూత్రం. ఏం పేరు పెట్టింది? అవసానం ఒక పేరు నామకరణం చేసింది. ఏం పేరు పెట్టింది? అందుకే విరామ వర్ణస్య బ్రాకెట్ లో రేపం పెట్టింది, రా హలంతం. విరామ వర్ణస్య అవసాన సంజ్ఞా భవతి. విరామ వర్ణస్య కిం భవతి? అవసాన సంజ్ఞా భవతి. విరామ వర్ణస్య కిం భవతి? అవసాన సంజ్ఞా భవతి. విరామ వర్ణస్య అవసాన సంజ్ఞా భవతి. రేపానికి ఏం పేరు పెట్టినా? అవసానం ఒక పేరు పెట్టాం. రేపానికి అవసానం అని ఒక పేరు పెట్టామండి. అందుకే విరామ వర్ణస్య అవసాన సంజ్ఞా భవతి. సరే, అవసాన సంజ్ఞ పేరు పెట్టి ఎలా వచ్చింది రాసుకోండి కింద. రేపానికి అవసానం పేరు పెట్టాము. అవసానం పేరు పెట్టడం ఎలా వచ్చిందంటే రాసుకోండి. ఖరవసానయోర్ విసర్జనీయః. ఖరవసానయోర్ విసర్జనీయః. ఖరవసానయోర్ విసర్జనీయః. ఖరవసానయోర్ విసర్జనీయః. ఖరవసానయోర్ విసర్జనీయః. ఖరవసానయోర్ విసర్జనీయః. రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ తప్పులు లేకుండా రాసుకుని ఖరవసాన, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఖరవసానయోర్ విసర్జనీయః. భాగ రేపం హలంతం పెట్టిన తర్వాత దానికి ఎదురుగా విరామోవసానం అని రాశాము. దాని తాత్పర్యం విరామ వర్ణస్య అవసాన సంజ్ఞా భవతి. విరామ వర్ణస్య అవసాన సంజ్ఞా భవతి అని చెప్పాం. అంటే రేపానికి అవసాన సంజ్ఞని పేరు పెట్టాం. అవసాన సంజ్ఞని పేరు పెట్టాక ఏ సూత్రం వచ్చింది? ఖరవసానయోర్ విసర్జనీయః. కనిపిస్తుంది ఇక్కడ. ఖరవసానయోర్ విసర్జనీయః. ఖరవసానయోర్ విసర్జనీయః. ఆ సూత్రం చేసింది విసర్గం ఆదేశం చేసింది. విసర్గం ఆదేశం చేస్తుంది. రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అవసానే వర్తమానస్య రకారస్య. అనేన సూత్రేణ అవసానే వర్తమానస్య రకారస్య. అనేన సూత్రేణ అవసానే వర్తమానస్య రకారస్య అంటే రేపస్య. రకారం అంటే రేపం అండి, రా పూర్తి హలంతం. రేపస్య విసర్గః భవతి. ఏమవుతుంది? విసర్గః భవతి. ఇది ప్రక్రియ. విసర్గ రావడానికి ప్రక్రియ చూడండి. ముందు సు తెచ్చుకున్నాము, సుకి అనుబంధంలో వేసే సా మిగింది. ఆ సకార స్థానంలో రూ తెచ్చుకున్నాము, దానికి అనుబంధంలో వేసే రా రేప మిగింది. ఆ రేపానికే మనం విసర్గం చేసుకుంటాము. ఏముంది? ఖరవసానయోర్ విసర్జనీయః అనే సూత్రం వచ్చి ఏం చెప్పింది? నువ్వు ఎవరికైతే అవసానం అని పేరు పెట్టావో, ఎవరికి పెట్టావు? రేపానికి అవసానం పేరు పెట్టావు. ఎవరు? విరామోవసానం అనే సూత్రం వచ్చేసి అవసానం పేరు పెట్టింది. అవసానం పేరు పెట్టింది కాబట్టి ఈ సూత్రం వచ్చి చెప్పింది, నువ్వు ఎవరికైతే అవసానం అని పేరు పెట్టావో ఆ అవసానానికి విసర్గం చేసుకో. అందుకే దాని అర్థం రాస్తున్నాం. అనేన సూత్రేణ అవసానే వర్తమానస్య రేపస్య విసర్గః భవతి. అవసానే వర్తమానస్య రేపస్య విసర్గః భవతి.
అవసానంలో వర్తమానటువంటి రేఫానికి అంటే రకారానికి విసర్గ భవతి, విసర్గం చేశాం. చేని కింద భాగ, రేపానికి విసర్గం భాగ ఇతి రూపం సిద్ధ్యతి, భాగ ఇతి రూపం సిద్ధ్యతి. అర్థమైందండి? ఇది మనకు రూప ప్రక్రియని. ఈ రకంగా ఎప్పుడైనా కానీ సూ తెచ్చుకోవాలంటే సూ తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్ గా ప్రక్రియ ఇదే విధంగా రాసుకోవాలి. అందుకని పూర్తిగా మనకు ఈ సూత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ఏ రకంగా వచ్చేది అనేది బాగా చూసుకోవాలి. అంటే సూ రాయడానికి ప్రక్రియ, సూ కానీ ఏకవచనం సూ తెచ్చుకున్నాం, అదే ద్వివచనం అవు తెచ్చుకున్నాం అనుకోండి భాగవ్ అయిపోతుంది. సూ తెచ్చుకున్నామంటే భాగా అయిపోయింది. ఒకటి సు అవు తెచ్చుకుంటే భాగవ్, ఓకే. సు అవు జస్ ప్రతి తెచ్చుకున్నాం అనుకోండి క్రమంగా భాగా, రామశబ్దానికి సమానం నడుస్తున్నాడు రూపం. భాగ, భాగవ్, భాగా. అది ద్వితీయ భక్తిలో అం ప్రత్యయం తెచ్చుకుంటే భాగం, మళ్ళీ అవు తెచ్చుకుంటే భాగవ్, మళ్ళీ షస్ ప్రత్యయం తెచ్చుకుంటే భాగాన్. తృతీయ భక్తి టా తెచ్చుకుంటే భాగేన, ద్వివచనంలో భ్యాం తెచ్చుకుంటే భాగాభ్యాం, భిస్ తెచ్చుకుంటే భాగై. అలాగా మనకు క్రమంగా రూపాలు తయారవుతాయి ఈ 21 ప్రత్యయాలతోటి. ఇక్కడ మనం సూ కావాలి కాబట్టి సూ తెచ్చుకున్నాము, ఆ సూకి విసర్గం చేశాము. విసర్గం చేస్తే ఈ రకంగా మనకు భాగ అనే రూపం సిద్ధిస్తుంది. ఇలాగా ఒక రూపం చూసాం. దీనికి సమానంగానే అన్ని కూడా ఇదే విధంగా మనము రూపసిద్ధి తయారు చేయొచ్చు. ఇప్పుడు చూడండి పక్కన భాగకే సమాని యజ ధాతుకి స్క్రీన్ మీద చూసుకోండి. యజ ధాతుసే యాగ యజ్ఞం చేయడం. ఇక్కడ భజ ధాతు స్థానం యజ ధాతు పెట్టుకున్నామండి. ఏం పెట్టుకున్నాము? భజ ధాతు స్థానంలో యజ పెట్టుకున్నాం. యజ పైన అర్ధ చంద్రాకర బింది, అక్కడ భజ జాలో ఉండే అకారం పైన అర్ధ చంద్రాకర బింది పెట్టాం. ఇక్కడ యజలో ఉండే అకారం ఉంది కదా, జకారంలో అకారం, దానిపైన అర్ధ చంద్రాకర బింది పెట్టుకుంటాం, యజ అని పలుకుతాం. దీనికి ప్రక్రియ సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కొంచెం కూడా మార్క్ ఇక్కడ, అక్కడ భజ్ ఇక్కడ యజ్, ఒక భజ్ స్థానంలో యజ్ పెట్టడమే ఇక్కడ 10 మార్పు వచ్చేది. మిగతా ప్రక్రియ అంతా భాగ సిద్ధి ఎలాగైతే తయారు చేసుకుంటూ వచ్చాం మొత్తం A to Z అవే సూత్రాలు వస్తాయి. ఇక ధాతువు యొక్క అర్థం మార్పు, అక్కడ సేవ చేయడం అని చెప్పాం, ఇక్కడ యజ్ అంటే యజ్ఞం చేయడం, హోమం చేయడం అనే అర్థం వస్తుంది. ఇదే తేడా. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇంత లాస్ట్ యాగ రూపం తయారు, భాగ ఈ విధంగా తయారు చేసాం, యాగ శబ్దం వరకు ఇదే విధంగా సేమ్ టు సేమ్ రాయాలి. అది అభ్యాసం కోసం కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నదో ఇది కూడా రాసుకోండి. అలా చేయడం వల్ల మనకు ప్రాక్టీస్ అవుతుంది, రూప సిద్ధి ఇలా తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగా త్యజసే త్యాగ, త్యాగం చేయడం. ధాతు మార్చేస్తే సేమ్ ప్రక్రియ ఇదే విధంగా ఉంటుంది. ఒక ధాతు మారిస్తే ధాతు మారడం వల్ల అర్థం మారిపోతుంది, కానీ రూప సిద్ధి ప్రక్రియ ఇదే విధంగా ఉంటుంది. అక్కడ భజధాతుకు భాగ అయిపోయింది, యజధాతు పెడితే యాగ అయిపోయింది. అది దాని త్యజి పెట్టామనుకోండి త్యాగ అయిపోతుంది, త్యజి పెడితే త్యాగ. ఈ రకంగా సేమ్ టు సేమ్ ప్రక్రియ ఇదే విధంగా ఉంటుంది. అలాగే పట్టధాతుసే పాఠ, ఇక్కడ ధాతు మాది పట్టధాతుసే పాఠ. ఇక్కడ మనకు భాగ జకారం ఉందిగా, జకారానికి చజోహకు గిඤ్ఞతో చకార స్థానం గకారం, జకార స్థానంలో కకారం చేసుకున్నాం, గకారం చేసుకున్నాం. అలా ఇక్కడ ఏం లేదు, పట్టధాతు ఉంది కాబట్టి పట్టధాతు స్థానంలో కేవలం పాఠ అయిపోయింది. ఇక్కడ అత ఉపదాయ అనే సూత్రం వృద్ధి అయిపోయింది. ఇక్కడ చజోహకు గిඤ్ఞతో ఏమి రాలేదు. పట్టధాతు చేత ఘై ప్రతి తెచ్చుకున్న తర్వాత మనం డైరెక్ట్ గా అత ఉపదాయ సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రం ప్రకారంగా మొత్తం వృద్ధి చేస్తాం. ప్రక్రియ అంతా మిగతా అంతా ఒకే విధంగా ఉంటుంది. పాఠ వృద్ధి అయినప్పుడు ఉపదాకో వృద్ధి అవుతుంది. వృద్ధి ఆదేశ ప్రకారంగా ఈ యొక్క భజకి భాజ ఎలాగైందో ఇక్కడ పట్టికి పాఠ అయిపోతుంది. అంటే పాఠ తర్వాత సు తెచ్చుకుని విసర్గం తెచ్చుకుంటాం, పాఠ అయిపోతుంది. అదే తపదాతు తాప, తప్పించడం. పతదాసు పాత. అలాగే ఎన్నో వందల శబ్దాలు, కోట్ల శబ్దాలు కూడా ఇదే విధంగా తయారవుతాయి. ఇదే ప్రక్రియ ఉంటుంది. గై ప్రత్యయం తెచ్చుకునే ప్రక్రియ ధాతువులు మారుతుంటాయి, ప్రత్యయం అదే ఉంటుంది. తాత్పర్యం కొంచెం ధాతుని బట్టి అర్థంలో మార్పు వస్తుంది. కానీ రూపసిద్ధి ప్రక్రియ ఒకటి నేర్చుకున్నామంటే, బాగా శబ్దం బాగా మనసులో అర్థం చేసుకున్నామంటే దీన్ని బట్టి వందల లక్షల శబ్దాలు ఇదే విధంగా తయారవుతాయి. సమస్త శబ్దరాశి ఏదైతే ఉందో మనకు వ్యాకరణంలో, శాస్త్రంలో అన్ని కూడా ఈ భాగ శబ్దానికి సమానంగా రూపసిద్ధి నడుస్తుంది. కాబట్టి ఒకటి నేర్చుకుంటే దాన్ని బట్టి మిగతాన్ని రాసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా భాగ శబ్దం తయారు చేశామంటే అర్థం చేసుకున్నామంటే ఇప్పుడు చెప్పిన శబ్దాన్ని యజహ తోటి యాగ, త్యజతోటి త్యాగ, పట్టుతోటి పాఠ, తప్పుతోటి తాప, ఇవన్నీ కూడా
ఇదే విధంగా మనం తయారు చేయవచ్చు. రూపసిద్ధి ప్రక్రియ ఈ విధంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకున్నప్పుడు పద్ధతి మనకి అర్థం అవుతుందన్నమాట. అన్నిట్లలో ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి? ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి? ఇక్కడ మనం స్థానేంతరతమ చెప్పుకుంటాం. స్థానేంతరతమ ప్రయోజనం ఏంటి? ముందు చూసాం. స్థానే అంతరతమ ఆదేశ భవతి. చజోహకు గిణ్యతో తోటి జకార స్థానం కవర్గ ఆదేశం అవుతుందంటే ఏం తెచ్చుకోవాలన్నప్పుడు గుణకృత ఆంతర్య ప్రకారంగా అక్కడ జకార స్థానం గకారం తెచ్చుకున్నాం. ఎందుకంటే అది గకారం అల్ప ప్రాణము, జకారం కూడా అల్ప ప్రాణమే. గుణం రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆ గుణకృత ఆంతర్య ప్రకారంగా అంటే అల్ప ప్రాణం అల్ప ప్రయత్నం చేత జకారం ఉచ్చరిస్తాము. అదేవిధంగా గకారం కూడా అదే అల్ప ప్రయత్నం చేత ఉచ్చరిస్తాం. అంటే గుణం సమానంగా ఉంది కాబట్టి గుణకృత ఆంతర్య ప్రకారంగా మనము అది తెచ్చుకున్నాము. కాబట్టి ఇది గుణకృత ఆంతర్య ప్రకారంగా మనం స్థానంతరితమాన్ని చూసాం అనమాట. ఈ రకంగా భాగ యాగ శబ్దాలకు సిద్ధి ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా సందేహం చెప్పండి. ఏదైనా సందేహం ఉందండి? గురువు గారు స్థానేంతరతమః అని ఆ సూత్రము ఇక్కడ అప్లై చేసిన చోట వినిపిస్తుందండి. ఒక జీ చెప్పండి. ఈ స్థానేంతరతమః అనే సూత్రం ఉపయోగించినప్పుడు ఒక క్షణం అక్కడ స్థానాంతరితం ఉపయోగించినప్పుడు ఇది గుణకృత ఆంతర్య. ఇది ఎక్కడ అంటే అనే చోట అక్కడ వచ్చిందండి. ఇది జకార స్థానంలో గకారం వచ్చింది. చజోహకు గిణ్యతో అనే సూత్రం చేత జకార స్థానంలో గకారం కవర్గం వస్తుంది చెప్పాము. కవర్గంలో 5 అక్షరాలు వచ్చాయి. ఏం తెచ్చుకోవాలి దాంట్లో? అవును, అది అర్థమైందండి. ఇక్కడ గుణకృత అన్న మాటకి నాకు అర్థం తెలియలేదు. గుణకృత ఆంతర్య అంటే మనకు వర్ణోచ్చర శిక్ష చెప్పామండి. ఏకే అల్ప ప్రాణాః ఇతరే మహాప్రాణాః. ఏకే అల్ప ప్రాణాః ఇతరే మహాప్రాణాః. ఏకే అంటే అల్ప ప్రాణాః. ఇక్కడ వర్ణోచ్చర శిక్ష ప్రకారంగా ఇవన్నీ అల్ప ప్రాణులే. వర్గాల యొక్క తృతీయ అక్షరాన్ని అల్ప ప్రాణాలు. అవును. అదేవిధంగా ఇక్కడ మనకు జకార స్థానంలో వచ్చిన గకారం కూడా అది కూడా అల్ప ప్రాణమే. అవును, ఓకేనా? ఇక్కడ ఇది కూడా అల్ప ప్రాణం, ఇది కూడా అల్ప. ఈ గుణం సమానంగా ఉంది గుణకృత ఆంతర్య ప్రకారం. ఇంకేముంది గుణము? ఇది జకారము అల్ప ప్రాణం చెప్పాము. తర్వాత ఘోషం ఉంది. ఈ జకాన్ని ఉచ్చరించేటప్పుడు ఘోషం అంటే మనం ఏదైనా ఒక శబ్దం ఉచ్చరించినప్పుడు కంపనం కలుగుతున్నప్పుడు కంపనం వస్తున్నమాట, రీసౌండ్ వస్తుందన్నమాట ఆ శబ్దం ఉచ్చరించినప్పుడు. అది ఘోష వర్ణం. ఈ వర్ణం ఉచ్చరించినప్పుడు సంగీతం వల్ల బాగా తెలుస్తున్నారు. ఈ శబ్దం జకారం ఉచ్చరించే ఒక ఘోషంగా వస్తుంది. అంటే సంగీతంలో లయబద్ధంగా చెప్పినప్పుడు అర్థం అవుతున్నమాట. ఇది ఘోష వర్ణం. అంటే వర్ణోచ్చర శిక్షలు దీన్ని ఈ జకానికి ఘోషం అని చెప్పాం. అదేవిధంగా గకారం కూడా ఘోషవర్ణం. అంటే ఇది కూడా ఘోషవర్ణము, ఇది కూడా ఘోషవర్ణము. అంటే ఇక్కడ ఈ గుణం కలిసింది. వీటికి గుణాలు అంటాం. ఇది కూడా ఘోషవర్ణము. ఈ వర్ణాన్ని ఉచ్చరించినప్పుడు ఆ శబ్దంలో కొంచెం ధ్వని ఆ రకంగా ధ్వనిస్తున్నాడు. కొంచెం సౌండ్ ఎక్కువగా వస్తున్నామాట. అది ఏ రకంగా ఘోషయుక్తంగా అంటే ప్రతిధ్వని పూర్వకంగా కొంచెం శబ్దం వస్తున్నమాట. అంటే రెండు గుణాలు సమానంగా ఉన్నాయి. అది కూడా ఘోషవర్ణమే, ఇది కూడా ఘోషవర్ణమే. ఓకే. ఇప్పుడు ఘోషం అంటే కొన్ని అక్షరాలు పెట్టినప్పుడు రిఫ్లెక్స్ అది మన సౌండ్ మనకి వినిపిస్తుంటుంది. చూసారు ఎప్పుడైనా? ఒక రూమ్ లోకి వెళ్ళి వచ్చినప్పుడు మన సౌండ్ మనకి వినిపిస్తుంది. అట్లా కొన్ని వర్ణాలు ఉచ్చరించినప్పుడు అలా వస్తాయి. అన్ని వర్ణాలు ఉచ్చరించినప్పుడు రావన్నమాట. అట్లా దీంట్లో ఒక వర్ణంలో ఘోషం ఉంటుంది, ఒక వర్ణంలో ఘోషం ఉండదు. సామాన్య సహజంగా చెప్పేస్తాం. అట్లా ఈ రకంగా జకారము అది ఘోషవర్ణమే, దాని స్థానంలో వచ్చిన గకారం ఘోషవర్ణం. ఇలా రెండింటికి ఘోషం సమానంగా ఉంది, గుణం సమానంగా ఉంది. కాబట్టి ఇక్కడ గుణకృత ఆంతర్యం తీసుకున్నామంట. అర్థమైందా? అర్థమైందండి.
ధన్యవాదాలండి. వీటిని గుణాలు అంటాం అన్నమాట. ఆ, అది గుణకృత ఆంతర్యం. ఇది సమాంతర్యం చూసాము, స్థానం చూడలేదు. స్థానం రెండు కలవదు కదా. జకారం ఏంటి? కంఠ తాలు స్థానము, దాని స్థలంలో కంఠస్థానం వచ్చింది. అది స్థానం కలవలేదు. స్థానం కలవలేదు కాబట్టి గుణకృత ఆంతర్యం ప్రకారంగా కలిపామట. సరే, స్థానం కలవలేదు, ఉచ్చారణ స్థానం కలవలేదు. ఇది కూడా అల్ప ప్రాణం, ఇది కూడా అల్ప, ఇది కొంచెం గుణం కలిసింది. తర్వాత ఇది ఘోషవర్ణం, ఇది కూడా ఘోషవర్ణం. ఇక్కడ ఈ ఘోషవర్ణం గుణం కలిసింది కాబట్టి ఈ గుణకృత ఆంతర్య ప్రకారంగా ఇది అత్యంత సమానంగా దగ్గరగా ఉంది కాబట్టి అదే పెట్టుకున్నాము. కవర్గంలో మనం కకారం కూడా పెట్టుకోవచ్చు. కకారం ఎందుకు పెట్టుకోలేదు? కకారం కూడా అల్ప ప్రాణమే. కకారం కూడా అల్ప ప్రాణమే, కానీ అది ఘోషం కాదు. ఏంటి? కకారం ఘోషవర్ణం, అఘోషం. ఆ కకారం వచ్చిన ఘోషం రాదంట, రీసౌండ్ రాదంట. దాంట్లో చెప్పినప్పుడు శబ్దంలో కొంచెం అలాంటి ధ్వనించదంట. ఏ విధంగా గకారాన్ని జకారాన్ని ఉచ్చరించినప్పుడు ఏ విధంగా ధ్వని వస్తుందో అలా కకారాన్ని వచ్చినప్పుడు రాంట. ఘోషం లేదు, గుంజాపన అనేది లేదన్నమాట శబ్దంలో. కాబట్టి అఘోషం ఇది, అందుకే కకారం రాలేదు. అలాగే మిగిలిన వర్ణాలను కూడా సాదృశ్యంగా లేవు. అత్యంత సాదృశ్యంగా ఉండేది ఏంటంటే గకారమే. ఘోషం కూడా అంటే గుణం కలిసిందన్నమాట. ఆ గుణం కలిసింది కాబట్టి గుణకృత ఆంతర్య ప్రకారంగా ఇది సమానత చూశాము. స్థానం కలగలేదు, ప్రయత్నం కలగలేదు, కానీ ఘోషవర్ణం, ఘోషం అనేది ఘోషం, రెండు గుణాలు కాబట్టి ఆ గుణకృత ఆంతర్య ప్రకారం సమానత ఉంది, సదృశ్యంగా ఉంది కాబట్టి అదే పెట్టుకున్నాము. కకారం చెప్పే ఘోషం కాదు. కకారం కూడా అది మహాప్రాణం అయిపోతుంది. ఘకారం కూడా అది కూడా మహాప్రాణం అయిపోతుంది. అది ఘకారం అంటావా, అది అనునాసిక వర్ణం. తో అత్యంత సాదృశ్యంగా ఉండేదేంటి? కేవలం గకారమే. కాబట్టి అదే పెట్టుకున్నాం. గుణం కలిసాయి కాబట్టి ఘోషం కలిసాయి కాబట్టి అదే సాదృశ్యంగా ఉంది, సమానంగా ఉంది కాబట్టి అది ఆ గుణం ప్రకారంగా దాన్ని గుణం కలిసింది కాబట్టి గుణకృత ఆంతర్యం అని చెప్పాను. ఓకేనా? ధన్యవాదాలండి. ఈ రకంగా చూసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ప్రమాణకృత ఆంతర్యం కూడా కలుపుకోవాలి. ప్రమాణకృత ఆంతర్యం ఎలాగనేది మనం రేపు చూద్దామండి. అస్తు. ఈ రకంగా చూసుకోండి. కొత్త వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి పాత నోట్స్ ఉండే చూసి రాసుకోండి. రాయించాను. వీటిని భాగ, యాగ, శబ్దసిద్ధులను కొంచెం నీట్గా చూసామంటే అర్థమవుతుంది. ఓకేనా? రేపు ప్రమాణకృత ఆంతర్యం ఉంది. అముస్మై, అమూభ్యం అనేది ఎలాగంటే ఇలా మీరు కంటిన్యూ రాస్తూ ఉంటే అర్థమవుతాయి. ఓకేనా? ఇక్కడ ప్రమాణకృత ఆంతర్యం, ఇప్పుడు గుణకృత ఆంతర్యం కలుపుకున్నాము. మొట్టమొదటి స్థానం అంటే ఉచ్చారణ స్థానం బట్టి మనం అక్కడ సమానత కలుపుకున్నాం. రెండవది స్థాన ప్రయత్నం, తర్వాత అర్థకృత ఆంతర్యం. అర్థానుసారంగా మనము అక్కడ అర్థానుసారంగా మనం సాదృశ్యత సమానత చూసాము. గుణకృత స్థానకృత ఆంతర్యము, రెండోది అర్థకృత ఆంతర్యం. దీని కూడా అర్థం ప్రథమ ద్వివచనము, అది కూడా ప్రథమ ద్వివచనం. అట్లా వచనం సమానంగా ఉంది, అర్థం సమానంగా ఉంది కాబట్టి అర్థానుసారంగా అక్కడ వచనం మార్చుకున్నాం. అర్థానుసారంగా మనం సాదృశ్యత సమానత కలుపుకున్నాం. అలాగే గుణకృత ఆంతర్యంలో ఇప్పుడు చేశాం. స్థానియంత్రిత భాగ, త్యాగాలో ఇక్కడ ఘోషం వర్ణము సమానంగా ఉన్నాయి కాబట్టి గుణకృత ఆంతర్యం కలిసింది కాబట్టి ఇదే పెట్టుకున్నాం. అలాగే ప్రమాణకృత ఆంతర్యం ఉంది. ప్రమాణకృత ఆంతర్యం ఏ రకంగా అనేది అముస్మై, అముభ్యాంలో చూద్దాం. ప్రమాణం అంటే మాత్ర అండి. ఇది ఏకమాత్ర కాలం, ఇది ద్విమాత్ర కాలం, ఇది త్రిమాత్ర కాలం. అంటే ఏకమాత్ర కాలానికి ఏకమాత్ర కాలం అత్యంత సమానంగా ఉంది. ద్విమాత్ర కాల వర్ణానికి ద్విమాత్ర కాల వర్ణం సమానంగా ఉంది. త్రిమాత్ర కాలానికి సమానంగా ఉండే వర్ణం త్రిమాత్ర కాల వర్ణం సమానంగా ఉంది. అంటే మాత్ర ప్రకారంగా సాదృశ్యం. ప్రమాణం అంటే మాత్ర, హ్రస్వానికి ఒక మాత్ర, దీర్ఘానికి 2 మాత్రలు. అలాగా అట్లా మాత్రల ప్రకారంగా ఇంకోటి 2 మాత్రల కన్నా ఎక్కువగా ఉచ్చరించాం కదా, ప్లుతం అంటాం. హ్రస్వము, దీర్ఘము, ప్లుతం. అట్లా మాత్రల ప్రకారంగా ప్రమాణత చూసి దాన్ని కలుపుకుంటాం కాబట్టి ప్రమాణకృత ఆంతర్యం అని చెప్పుకుంటాం. అది అముస్మై, అముభ్యాం రూపసిద్ధి చెప్పేటప్పుడు మనకు స్పష్టమవుతుందండి. కాబట్టి ప్రమాణకృత ఆంతర్యం అంటే కేవలం మాత్ర ప్రకారంగా మనము అక్కడ కలుపుకోవడము. అది ఏ రకంగా కలుపుతామని రేపు చూద్దాం. ఈ రకంగా స్థానియంత్రితంలో స్థానకృతం ఆంతర్యము, అర్థకృత ఆంతర్యము రెండవది, 3 గుణకృత ఆంతర్యము, 4 ప్రమాణకృత ఆంతర్యం. కాబట్టి ఈ రకంగా 4 రకాల ఆంతర్యాలు సమానత చూసుకుంటాము. ఈ రకంగా లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని ఆ లక్షణాల అనుగుణంగా మనం ఆ వర్ణం చేర్చుకుంటాం. అర్థకృత ప్రకారంగా, స్థానకృత ప్రకారంగా, ఇంకా గుణకృత, ప్రమాణకృత ఆంతర్యం ప్రకారంగా చూసుకోవాలి. అస్తు అండి. అది రేపు చూద్దాం. ఇంకో రకం సందేహాలు చెప్పండి.
అట్లా అందరూ రాసుకుంటుంటే నిదానంగా అర్థమవుతుంది, స్పష్టంగా అవుతుంది. ఓకే అండి, ఇంకేమైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దాం. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.